ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. 10వ కీర్తన మనం ధ్యానం చేసుకుంటున్నాం. 10వ కీర్తనల హెబ్రూ కీర్తనల పుస్తకంలో 9-10 కీర్తనలు కలిసే ఉంటాయి. 9-10 కీర్తనలు ప్రవచనాత్మకమైన రాబోయే పాప పురుషుని గూర్చి రాయబడినవి. 9వ కీర్తన ముఖ్యంగా ఇశ్రాయేలులకు, ఇతర దేశాలకు, మరి ముఖ్యంగా మృగమును గూర్చి రాయబడిన కీర్తన. 10వ కీర్తన దేశంలో ఉన్న పరిస్థితులను గూర్చి రాయబడింది. 9వ కీర్తన ఒక ప్రత్యేకమైన స్తుతి పాట అయితే, ఆ పాటలో ఇశ్రాయేలీలకు ఇతర దేశాలకు మధ్య జరగబోయే యుద్ధంలో ఏం జరుగుతుందో ముందుగానే తెలియజేసే పాట. రాబోయే రోజుల్లో ఈ భూమి మీద సాతానుకు మృగము, అబద్ధ ప్రవక్త అనే ఇద్దరు మనుషులు ఉండబోతూ ఉంటారు. రాబోయే ప్రపంచ నాయకుడు అన్యుడు. అతడు అడవి మృగం లాంటివాడు. రెండవ వాడు అబద్ధ ప్రవక్త. ఇతడు యూదుడై ఉండొచ్చు. బయటకు గొర్రె పిల్లవాళ్ళే కనబడతాడు. ఈ ప్రమాదకరమైన పరిస్థితే కీర్తనకారుని భయపడతాం. మృగం అధికారంలోకి వచ్చి ఇశ్రాయేలుని భయపెట్టడం ఒక ఎత్తు అయితే, అతనికి సహాయం చేసేవాడు దేశంలోనే ఉండడం మరొక ఎత్తు. మొదటిది ఊహించిందే, కానీ రెండవ దానికి మనం ఎక్కువ తొందరపడాల్సిన అవసరం ఉంది. అయితే దేశం మీదకి రాబోయే కీడంతటిని గూర్చి దావీదు కాలకి చెందిన అతని కనుదృష్టి మాత్రం యెహోవా మీద నుండి తొలగిపోలేదు. ఈ కీర్తన ప్రవచనాత్మకమైనది. ఈనాటి దినాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు కొన్ని సత్యాలు నేర్పిస్తూ ఉంది. ఎన్నోసార్లు మనం కూడా మన పరిస్థితులను బట్టి దేవుడు మనల్ని పట్టించుకోకుండా ఎక్కడో ఉన్నాడు అనిపిస్తుంది. మరి ముఖ్యంగా శత్రువు దేవుని మందిరంలోకి వచ్చేసినప్పుడు దేవుడు ఎందుకు చూడలేదు అనిపిస్తుంది. అయితే దేవుడు సింహాసనం మీదే ఉన్నాడు, అన్నిటినీ చూస్తున్నాడు. దుష్టుడు ఎలాంటి వాడో వాడి లక్షణాలు మనం చూస్తూ వచ్చాం. కొన్ని దుష్టుడు దీవించబడుతున్నట్టుగానే ఉంటాడు, వర్ధిల్లుతాడు. దుష్టుని ప్రవర్తనను మనం చూసాం. దుష్టుడు తిరస్కరించి మాట్లాడతాడు. దుష్టుని ఆలోచనలు వంకరవి. ఇంకా మనం చూస్తే 5వ వచనంలో, వారు ఎల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తింతురు, నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును, వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరించు. వారు ఎల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తిస్తారు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవి, అవి వారి దృష్టికి అందవు అంటున్నాడు. దుష్టుడు తన ప్రాముఖ్యతను మాత్రమే దృష్టిలో ఉంచుకుంటాడు. మిగిలిన వాటిని చూసి చూడనట్టుగా ఉంటాడు. అయితే అతనికంటే ఉన్నతమైన ఎత్తైన సింహాసనం మీద అతనికి కనబడకుండా నిత్యుడైన దేవుడు ఆసీనుడై
తన శాశ్వత ప్రణాళికలను నెరవేర్చే ఉద్దేశంతో శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు విశ్వం అంతటి మీద తన దండమును చాపుతున్నాడు. ఆయన తీర్పులు న్యాయమైనవి, తిరుగులేనివి. అయితే దుష్టుడు వాటిని చూడడు. తాను చేసిన దానికి న్యాయమైన శిక్ష ఉంటుందని అతని మనస్సుకు తట్టదు. హిట్లర్ కూడా విర్రవీగిపోయాడు. ఐరోపా నా కాళ్ళ కింద ఉంది, పశ్చిమ దేశాలన్నీ నా చేతుల్లోనే ఉన్నాయి, రష్యా తుడిచిపెట్టుకుపోయింది, తూర్పు ప్రాంతాలైన చైనా, ఇండియా ఈ ప్రాంతాలు నాతో సంధి చేసుకున్నాయి. ఇక నాకు శత్రువులు లేరి, నాకు శత్రువులు ఎవరు? ఇలాగే హిట్లర్ కూడా అనుకున్నాడు. ఇంకా మనం చూస్తే దుష్టుని యొక్క మొండితనాన్ని మనం చూస్తున్నాం. 6వ వచనంలో, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములు అనుకుందరు. నన్ను ఎవడో జయించలేడని దుష్టుడు అనుకుంటాడు. ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడు ఎవడని చాలామంది అనుకుంటారు. దుష్టుడు తరతరముల వరకు ఆపద చూడను అనుకుంటాడు. నాకు మానవాతీత శక్తులు ఉన్నాయి కనుక నన్ను ఎవరు జయించలేరు, నాకు చావు లేదు అనుకుంటాడు. అతని ఆత్మీయ గుడ్డితనం వలన, మొండితనం వలన ఆ మృగము ప్రాణాలతోనే అగ్నిగుండంలో వేయబడతాడనే సంగతి మర్చిపోతాడు. ఇక 7వ వచనంలో మనం చూస్తే, దుష్టుడు దేవదూషణ చేస్తాడు, వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది, వాని నాలుక క్రింద చేటును పాపమును ఉన్నాయి. వంచన అనే మాట మూల భాషలో వంచనలు అని ఉంది. అంటే ఈ మృగం అనేక రకాలుగా మోసం చేయగలదు. ఈ న్యాయ విరోధి అయిన మృగము రాగానే మనుషులు భ్రమలో పడిపోతారు. అబద్ధాన్ని వాళ్ళు నమ్ముతారు. సజీవుడైన దేవుని దూషించి అందంగా అబద్ధాలు అల్లడం ద్వారా ఈ మృగం మనుషుల్ని మోసగిస్తుంది. ఇంకా 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తే దుష్టుని యొక్క రహస్య క్రూర హత్యలు మనకు కనబడతాయి. దావీదు ఇతనిని 3 రకాలుగా వర్ణిస్తున్నాడు. 1 దోచుకోవడం, 2 క్రూరత్వం, 3 చోటున పొంచి ఉండడం. రహస్య స్థలాల్లో నిరపరాధులను చంపుతాడు. అతని కళ్ళు ముఖ్యంగా బలహీనుల మీద, నిస్సహాయుల మీద ఉంటాయి. అందుకే 9వ వచనంలో ఇతడు సింహం వంటి వాడు, గుహలో సింహము పొంచి ఉన్నట్టుగా వాడు పొంచి ఉంటాడు. సింహం దాని ఆహారం కోసం పొంచి ఉన్నట్టుగా రక్తదాహంతో తీక్షణంగా చూస్తూ భయము కలిగించే విధంగా వీడు కూడా కాచుకొని ఉంటాడు. వాడు దుష్టుడు, సాతానుకు నిజమైనటువంటి కుమారుడు. గర్జించు సింహమైన సాతానుకి వాడు అసలైన వారసుడు. ఈ మృగం అన్నమాట. మృగం అంటే అంత్యక్రీస్తు. అతడు వేటగాడు. నిరాధారులను పట్టుకోవాలని 10వ వచనంలో, నిరాధారులను పట్టుకోవాలని పొంచి చూస్తాడు. అమాయకుడు కనిపించగానే వలలోకి లాగుతాడు. అమాయకులేమో దొరికిపోయి నలిగిపోతారు. మరలా వారి కొలకు వల విసురుతాడు. వాడు బాధపడేవారు వాడి కుయుక్తికి ఎరగా దొరికిపోతారు. దుష్టుడు ఇలా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దూరం నిలిచి ఉంటాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఆయన కనబడట్లేదు. ఈ మృగం ఒక్కొక్కరిని పట్టుకుని చంపుతుంటే దేవుని పరిశుద్ధులు వదకు తేపడిన గొర్రెల వలె ఉంటారన్నమాట.
దేవుడు కనపడడం లేదు కాబట్టి దుష్టుడు వర్ధిల్లుతున్నాడు అని కీర్తనకారుడు అంటాడు. ఇక మీదట అలా జరగదు. దేవుడు గమనిస్తున్నాడు అంటున్నాడు. 12వ వచనం నుంచి 15వ వచనం వరకు చూస్తే దేవుడు గమనిస్తున్నాడు. దేవా లెమ్ము, యెహోవా లెమ్ము, బాధపడి వారికి మరువక నీ చెయ్యెత్తు. దుష్టుడు అనుకుంటున్నాడు ఆయన విచారణ చేయుడు. అయితే దేవుడు చనిపోలేదు, దేవుడు నిద్రపోలేదు, ఆయన సెలవు తీసుకోలేదు, ఆయన గుడ్డివాడు చెవిటివాడు కాడు, ఎక్కడో దూరంగా ఉండిపోయేవాడు కాదు. ఈ విషయాలన్నీ కూడా దుష్టుడు మర్చిపోతాడు. దుష్టుని యొక్క తిరస్కారం మనం చూస్తున్నాం 12-13 వచనంలో. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములు అనుకున్నట్టు ఎలా? యెహోవా లెమ్ము, బాధపడి వారికి మరువక నీ చెయ్యెత్తు అంటున్నాడు. దేవుడు అడగలే అని దుష్టుడు అనుకుంటున్నాడు. ఇది నిత్యం ఉన్న సమస్య. ఒక వ్యక్తి చాలా అజ్ఞానంలో ఉన్నాడు. చాలామంది ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారు. అంచెదినాల్లో సాతాను యొక్క దూత, అంటే సాతాను యొక్క మృగం వచ్చి మెస్సయ్యగా వచ్చి అధికారాన్ని పొంది దేవుని దూషిస్తూ అపహసించే దినాల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువైపోతుంది. అయితే అకస్మాత్తుగా దేవుడు వస్తాడు, దుష్టుని యొక్క తిరస్కారం ఆగిపోదు. 19వ శతాబ్దం చివరి భాగంలో క్రీస్తు విరోధి రావడానికి ఒక వ్యక్తి అందరికంటే ఎక్కువ శ్రమించి మార్గాన్ని సరళం చేశాడు. అతని పేరు ఫ్రెడరిక్ నైటిష్. అతని తండ్రి పాస్టర్ గారు, తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎంతో కాలంగా దేవుని సేవ చేస్తూ వచ్చారు. వాళ్ళ తండ్రులు కూడా తరాలుగా దేవుని సేవ చేసే కుటుంబాలు అన్నమాట. ఈ ఫ్రెడరిక్ నైటిష్ అనేవాడు చిన్నవాడుగా ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. ఇంట్లో అంతా స్త్రీలే ఉన్నారు. అమ్మ, అక్క, అమ్మమ్మ, ఆంటీలు, వీళ్ళందరి మధ్య పెరిగాడు. అతనికి 12 సంవత్సరాలు వచ్చేసరికి క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టేశాడు. త్రిత్వానికి వేరే నిర్వచనం ఇచ్చాడంట. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, సాతాను దేవుడు. ఇది అతని నిర్వచనం. మొదటిగా ఇంట్లో బోధించిన విశ్వాసాలను ఎదిరించాడు. అతని వేదాంతం భయంకరంగా సమాజానికి కీడు చేసేదిగా ఉంది. అతడు చనిపోయేటప్పుడు పిచ్చివాళ్ళగా చనిపోయాడు. అతని బోధలు నాజీలకు ప్రత్యక్షంగా ఉపయోగపడ్డాయి. ఒక గొప్ప వ్యక్తి రావాలనేది అతని ఆకాంక్ష. అతడు రాసినటువంటి సంకల్పం శక్తి అనే పుస్తకం హిట్లర్ వంటి వాళ్ళ మీద గొప్ప విపరీతమైన ప్రభావాన్ని చూపించింది. క్రైస్తవ మతం ఒక గొప్ప శాపమని, మానవ జాతికి అది కళంకం తెచ్చిపెట్టేదని బోధించాడు. దేవుడు చచ్చిపోయాడు, దేవుడు చచ్చిపోయాడు, దేవుడు చచ్చిపోయాడు అని తన బోధలు వింటున్న వారి మెదడులో నాటుకుపోయేంతగా ఈ గొప్ప అబద్ధాన్ని బోధించాడు. నీతి అనేది అసలు భూమి మీద ఉండకూడదని బోధించాడు. క్రీస్తు విరోధి అనే ప్రఖ్యాత పుస్తకాన్ని రచించాడు. దానిలో ఈ లోకం నిజదేవుడి గురించి అతని పాదాల మీద పడాలని పిలుపునిచ్చాడు. క్రీస్తు విరోధి అనే పుస్తకాన్ని రచించి అందులో ఏం రాశాడంటే, ఈ లోకం నిజదేవుడు నా పాదాల మీద పడాల్సిందే అని పిలుపునిచ్చాడు.
ఈ తిరస్కారాన్ని అంతటిని దేవుడు నిశ్శబ్దంగా గమనిస్తూ వస్తున్నాడు. చివరికి అతన్ని పిచ్చివాళ్ళు ఉండే స్థలంలో పెట్టి తాళం వేసి న్యాయమైన తీర్పు తీర్చాడు. ఈ గొప్ప వేదాంతి చనిపోయినప్పుడు అతని పరిస్థితిని గమనించిన వ్యక్తి 2 వాక్యాలు రాశాడట. ఏంటంటే, దేవుడు చచ్చిపోయాడు అని కింద నైటిస్ సంతకం పెట్టాడు. ఇంకొక మాట ఏం రాశాడంటే, నైటిస్ చచ్చిపోయాడు అని చెప్పి దేవుడు సంతకం పెట్టాడు. దుష్టుడు దేవుణ్ణి ఎందుకు తృణీకరిస్తున్నాడు? దేవుడు విచారణ చేయడు అని అనుకునే కదా. అయితే ఒక విషయాన్ని గమనించాలి, అంతిమ తీర్పు మాత్రం దేవుడిదే. ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరూ తెలుసుకుంటారు. ఇంకా మనం చూస్తే 14వ వచనంలో దుష్టుని యొక్క పగ చూస్తున్నాం. నీవు దీన్ని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూస్తున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుంది. తండ్రి లేని వారికి నీవే సహాయం చేయవాడు. పేదవారు నిరాధారులు పేదవారు నిరాధారులు దుష్టుని చేత బాధలు పడుతున్నారని కీర్తనకారుడు పదే అంటున్నాడు. అంటే అతడు పేదలను తృణీకరించి దోచుకుంటున్నాడు అన్నమాట. అయితే పేదలను బలహీనలను దయతలచకుండా వాడు త్రొక్కివేస్తా ఉన్నాడు. ఇది దేవుడు చూస్తున్నాడు. తప్పక విచారణ చేస్తున్నాడు అంటున్నాడు. తప్పక దేవుడు విచారణ చేస్తాడు అని దావీదు అంటున్నాడు. ఇంకా 15వ వచనంలో చూస్తే, దుష్టుని భుజాన్ని విరగ్గొట్టు, చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడకపోవు వరకు దాన్ని గూర్చి విచారణ చేయుము అంటున్నాడు. దుష్టుడు అనే మాట న్యాయ విరోధి అనే అర్థాన్ని ఇస్తుంది. దుష్టత్వం అనే మాటకు హెబ్రీలో మంచితనాన్ని అంతటినీ నాశనము చేయుట అని అర్థం. దీనికి సమానమైన గ్రీకు పదం ఏంటంటే పోనోరోస్. దాని నుండే ఫోల్నోగ్రఫీ అనే ఇంగ్లీష్ పదం వచ్చింది. అంటే నైతిక పతనం అన్నమాట. అవినీతి, దుశ్శీలత అని అర్థం. దుష్టుడు ఈ పాపకార్యాలన్నీ చేస్తాడు. ఈ పాపకార్యాలన్నింటినీ ప్రోత్సహిస్తాడు. దుష్టుడు అభివృద్ధి చెందుతున్నప్పటికీ దేవుడు దాన్ని గమనిస్తున్నాడు. దేవుడు వారిని శక్తిహీనుడిగా చేయాలని, వాని చెయ్యి విరగొట్టబడాలని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అయితే దేవుడు ఈ విషయంలో పూర్తిగా కలగజేసుకుని అతనికి ఆనవాళ్ళేం మిగలకుండానట్లుగా శిక్షించాలని దావీదు యొక్క ప్రార్థన. దావీదు యొక్క ప్రార్థన 1000 ఏండ్ల పాలనా కాలంలో తప్పకుండా నెరవేరుతుంది. ఇంకా 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూస్తే, యెహోవా నిరంతరము రాజు అయి ఉన్నాడు. యెహోవా నిరంతరము రాజు అయి ఉన్నాడు. యెహోవా రాజు అయి ఉన్నాడు అనేటువంటి సంగతి భూలోకమంతా తెలుసుకుంటుంది. 16వ వచనాన్ని మనం చెబితే, యెహోవా నిరంతరం రాజు అయి ఉన్నాడు, ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయారు. యెహోవా నిరంతరము రాజు అయి ఉన్నాడు. ఇది ఎలా జరగబోతుందో మనకు తెలుసు. అన్యజనుల దేశాలు మెగిద్దో అనే ప్రాంతానికి వస్తాయి. ప్రభు ఆకాశం నుండి దిగిరాగానే ఆయన శత్రువులు నిత్యనాశనంలోకి తుడిచివేయబడతారు. మృగము, అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలో వేయబడతారు. సాతాను చెరలో ఉండిపోతాడు. యేసుక్రీస్తు ప్రభు రాజ్యాన్ని ఏలతాడు. అన్యజనులను ఆయన అణిచివేస్తాడు. 17-18 వచనంలో చూస్తే, దేవుడు నిరాధారులను ఆదుకుంటాడు. బాధపడు వారి కోరికని విని ఉన్నావు. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి అంటున్నాడు. చెవియొగ్గి ఆలకించితివి అంటున్నాడు.
ఇక్కడ లోకులు అంటే దుష్టులు అన్నమాట. వారికి నియమించిన రోజు తప్పక వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని పరిపాలించే రోజు తప్పకుండా వస్తుంది. చనిపోయిన కుమారుని పాతిపెట్టడానికి వెళ్తున్న నాయని విధవరాలు కన్నీళ్ళు తుడిచి ఆ కన్నీళ్ళను ఆనంద బాష్పాలుగా మార్చినటువంటి దేవుడు తప్పక నిరాధారులను ఆదుకుంటాడు. గుడ్డి బత్తిమ యొక్క అడుక్కునే జోలెను కర్రను చూసి జాలిపడిన దేవుడు అతనికి చూపునిచ్చినవాడు యేసయ్య. ఆయన రాజు అయి పరిపాలిస్తాడు. తరతరాలకి ఆయన రాజు, తరతరాలకి ఆయన రాజు. ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి అంశాలు. ప్రభు చిత్తమైతే మరొక కీర్తన రేపు దినం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.